అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 23వ భాగం. రచయిత వనజ గారు. అర్జున్ గారు మీరు వచ్చేసారా అంటూ అర్జున్ వంక చూసింది. నా బావ ఎంగేజ్మెంట్కి రాకుండా ఉంటానా అంటూ పసుపు గిన్నెని మళ్ళీ సిరి చేతిలో పెట్టాడు అర్జున్. థిక్ కలర్ షర్ట్లో అర్జున్ కూడా సిరికి తక్కువ కాకుండా మెరిసిపోతున్నాడు. ఇద్దరు చూడ చక్కనైన జంట అని అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా అనుకోకుండా ఉండలేకపోయారు. సిరి ముందుగా సరితకి పసుపు రాస్తే అర్జున్ నరేష్కి పసుపు రాసి కొన్ని అక్షింతలు వేశారు ఇద్దరు. తర్వాత ఇద్దరికి ఒళ్ళో కొత్త బట్టలు, పళ్ళు, తాంబూలంతో పాటు పెట్టి మార్చుకుని రమ్మని చెప్పారు. ఈలోపు జ్యోతి, రత్న అందరికీ బొట్లు పెట్టి పూలు పంచుతూ ఉన్నారు. అరగంట తర్వాత ఇద్దరు డ్రెస్ మార్చుకుని రాగానే కాసేపు ఏదో తతంగాలు చేసి ఇద్దరి చేత పూలదండలు మార్పించి ఉంగరాలు కూడా మార్పించారు ఇరువురి అమ్మా నాన్నలు. అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం కావచ్చింది. వచ్చిన దగ్గర నుంచి సిరికి అర్జున్తో మాట్లాడటం కుదరలేదు. అటు ఇటు తిరుగుతూ ఉంది. అర్జున్ కూడా సిరితో మాట్లాడడం వీలు పడక జ్యోతిని పలకరించి రామచంద్ర పక్కన సెటిల్ అయ్యాడు. కానీ ఒక కంట సిరిని అయితే గమనిస్తూనే ఉన్నాడు. కాసేపు స్టిల్స్ కోసమని కొత్త జంటని వదిలేస్తే సిరి కూడా వాళ్ళతో పాటుగా ఫ్రీ అయ్యి అర్జున్ కోసం సరిత వాళ్ళు చేసిన జ్యూస్ తీసుకొని వెళ్ళింది. మిగతా వాళ్ళు భోజనానికి ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. జ్యోతి పిలవడంతో రామచంద్ర కూడా వెళ్ళిపోయారు. దాంతో పందిరి కింద నరేష్, సరిత, ఫోటోగ్రాఫర్, ఇద్దరు ముగ్గురు ముసలాళ్ళు, సిరి, అర్జున్ మాత్రమే మిగిలారు. అర్జున్ గారు అని అంది సిరి. ఏంటి సిరి అన్నట్టుగా చూశాడు అర్జున్. ఎందుకు అలా సడన్గా వెళ్ళారు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? తిన్నారా? మన ఇంటికి వెళ్ళారా అని ఇలా చాలానే అడగాలనుకుంది. కానీ ఏ మాట కూడా అడగకుండా సైలెంట్ అయిపోయి భోజనం చేస్తారా అని అడిగింది సిరి. ఒకసారి పక్కన కనిపిస్తున్న రష్ బంతి వైపు చూసి తర్వాత చేద్దాంలే అని చెప్పాడు. సిరి ఏమైనా అడుగుతుందేమో అని అర్జున్. అలాగే ఉంటే అర్జున్ ఏదైనా మాట్లాడతాడేమో అన్న భ్రమలో సిరి ఉంది. కానీ అర్జున్ ఆలోచనలన్నీ వేరే విషయం చుట్టూ తిరుగుతున్నాయని తెలియదు కదా సిరికి. బంతి అంతా ఖాళీ అయిపోయాక ఊర్లో వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోతే బంతువులు చెట్టు నీడ ఖాళీగా ఉన్న రూమ్స్ ఆక్రమించేశారు. చివరిగా సిరితో ఇద్దరికి దిష్టి తీయించి లోపల దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి హాల్లో తినడానికి ఏర్పాట్లు చేయించింది సరిత అమ్మ. అర్జున్కి కూడా వాళ్ళ ఇంటికి కొత్తనే కాబట్టి కొత్త అల్లుడితో పాటు సిరి, అర్జున్లకు కూడా ఆకు వేసి చేసిన వంటలన్నీ వాళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయింది సరిత అమ్మ. సిరి నరేష్కి, సరితకి ఒకే ఆకు వేసి కొంచెం కొంచెంగా అన్ని రకాల వంటలు నింపేసింది ఆకులో. అర్జున్కి సెపరేట్గా ఆకు వేసి అందులో అతనికి ఇష్టమైనవి మాత్రం వేసి ఖాళీగా కూర్చుంది సిరి. నువ్వు కూడా తిని వెన్నెలా అని నరేష్, సరిత ఒకేసారి అనేసరికి అన్నయ్య, కాబోయే వదిన ప్రేమ సిరికి హ్యాపీగా అనిపించింది. పర్లేదులే అన్నయ్య, మీకు ఏమన్నా కావాలంటే అని వాళ్ళకి అలాగే ఎదురుగా కూర్చున్న సిరిని చూసి అర్జున్ తన ఆకులో సగం అన్నం ఒక పక్కకి జరిపి సిరి వైపు చూశాడు. ఉన్నది నలుగురమే కదమ్మా అని నరేష్ మాట పూర్తవకముందే అర్జున్ కళ్ళలో భావం అర్థమై అతని పక్కన కూర్చొని పక్కన పెట్టిన అన్నం తినడం మొదలుపెట్టింది సిరి. చిన్న నవ్వు అర్జున్ పెదవుల మీద. అలాగే తినడం పూర్తి చేసి అటు ఇటు చూస్తున్న అర్జున్కి తన చీర కొంగునిచ్చేసరికి దాంతోనే చేయి తుడుచుకొని మూతి కూడా తుడుచుకున్నాడు అర్జున్. నిశ్చితార్థం జరిగిన రోజు అత్తగారింట్లోనే నిద్ర చేయాలి అన్న అట్టడుక్కుపోయిన సాంప్రదాయాన్ని పైకి లేపి నరేష్ని తమ ఇంట్లోనే ఈరోజు ఉండమని చెప్తారు సరిత అమ్మ, నాన్న. జానకమ్మ, రామయ్య కూడా సరే అని అనడంతో నరేష్ అక్కడే ఉండిపోతే మిగిలిన బంధువులతో పక్కన వీధిలోనే ఉన్న తమ ఇంటికి బయలుదేరారు రామయ్య, సీతమ్మ. నైట్ నుండి కొంచెం పనులు చేసి అలసిపోవడంతో అందరూ అలా వాలిపోయారు మంచాల మీద, కింద చాపల మీద. అర్జున్ రూమ్లోకి రాగానే డల్గా కూర్చున్న సిరిని చూస్తూ ఏమైంది సిరి అని నార్మల్గా అడిగాడు. ఏమీ లేదన్నట్టుగా తల అడ్డం ఊపింది సిరి. నిన్నటి నుండి రెస్ట్ లేకపోవడంతో అలా బెడ్ మీద పడగానే నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. సిరి కూడా కాసేపు కూర్చొని అలాగే పడుకుంది. గమ్మున పడుకోకుండా నిద్రలో అర్జున్కి అతుక్కుపోయింది. చెలి, పత్ని అయిన సిరి దగ్గరికి వస్తే ప్రియుడుకు అయినా ఏ భర్త సైలెంట్గా ఉంటాడు. అతని బాహువుల్లో గువ్వ పిట్టలా బంధించేశాడు అర్జున్ సిరిని. ఇద్దరు ఒకరి కౌగిలిలో ఇంకొకరు సాయంత్రం 4:30 వరకు డిస్టర్బ్ లేకుండా నిద్రపోయారు. వెన్నెల అని జానకమ్మ తలుపు కొడుతూ చిన్నగా పిలుస్తూ ఉంటే ముందు అర్జున్ మేల్కొని సిరి అత్తయ్య పిలుస్తున్నారు చూడు అంటూ కాస్త చేతులు లూజ్ చేయగానే లేవడానికి ఆన్ ది వేలో ఉన్న సిరి అర్జున్ మాటలకి వెంటనే లేచి చెదిరిన జుట్టుని చీరని సరిచేసుకొని వెళ్ళి తలుపు తీసింది. వెన్నెల, మీ అత్తయ్య వాళ్ళు ఊరెళ్తున్నారు, ఒకసారి మొహం కడుక్కొని బయటికి రా అని చెప్పేసి వెళ్ళిపోయింది జానకమ్మ. సరేమా అని చెప్పి అర్జున్కి విషయం చెప్పి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళింది. వెనకే షర్ట్ వేసుకొని కళ్ళు నిలుపుకుంటూ ఆవలిస్తూ అర్జున్ వెళ్ళొస్తామ్మా అని జ్యోతి నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెప్తే రామచంద్ర తల నిమిరి చెప్పాడు. అర్జున్కి కూడా అదే చెప్తే జాగ్రత్త నాన్న అని చెప్పి
ఇద్దరికి చీక్ కిస్ చేయించుకున్నాడు. జ్యోతి కూడా ఇంటికి ఆడపడుచు అవుతుంది కాబట్టి పసుపు కుంకుమలు ఇచ్చి పంపించింది జానకమ్మ. రూమ్లోకి వెళ్ళబోతున్న సిరిని ఆపి, వెన్నెల, ఈరోజు రాత్రి భోజనానికి సరిత వాళ్ళు మిమ్మల్ని రమ్మన్నారు. పైగా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. అల్లుడిని అడుగు వెళ్తానో లేదో అని జానకమ్మ చెప్తుంటే, సరే వెళ్తాంలే, ఆయన కూడా ఒప్పుకుంటారని చెప్పింది సిరి. అయితే స్నానం చేసి తయారై వెళ్ళండి అని 2 టీ కప్పుల్లో పోసి సిరికి ఇచ్చి పంపించింది జానకమ్మ. సిరి అర్జున్కి చెప్తే సరే అన్నాడు. టీ తాగేసి కప్స్ తీసేస్తున్న సిరిని ఆపి తన పక్కన కూర్చోపెట్టుకొని, ఎందుకంత డల్గా ఉన్నావు సిరి అని చాలా సౌమ్యంగా అడిగాడు అర్జున్. ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపితే, మనకి ఎంగేజ్మెంట్ జరగలేదని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. వెంటనే ఊహు అని అంది సిరి. మరి ఇంకేంటి అని అన్నాడు అర్జున్. అర్జున్ ఏం చెప్పకుండా అర్జున్ని అతని వైపుకు తిరిగి హత్తుకుంది సిరి. ఆమె ఆలోచన అతనికి అర్థమైన వాడిలాగా తన వాడు అయిన సిరి చుట్టూ చేతులు వేసి అలాగే బిగించాడు. కాసేపు అలాగే అర్జున్ కౌగిలిలో ఏ చింత లేకుండా మౌనంగా స్వాంతన పొందింది సిరి. సిరి అని పిలిచాడు అర్జున్. అంటోంది తప్ప అర్జున్ని వదలటం లేదు. నువ్వు ఇలాగే అన్నావు అనుకో, పక్క వీధికి వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యి బెడ్ మీదకి వెళ్ళే ప్రోగ్రాం స్టార్ట్ చేస్తానన్నాడు అర్జున్. అమ్మో అంటూ ఉలిక్కిపడి పైకి లేవబోతుంటే అర్జున్ లాగి తనని అలాగే తన మీద కూర్చోబెట్టుకున్నాడు. వదలండి, స్నానం చేయాలి అని సిరి అంటుంటే, కలిసి చేద్దామా అని సిరి మెడ మీద పెదవులతో రాస్తూ అర్జున్ హస్కీగా అంటుంటే గుండె ఆగిపోతుందేమో అనిపించేట్టుగా ఉంది సిరికి. ఆ అర్జున్ గారు మాటలు కూడా తీసుకొని పిలిచింది. అని అర్జున్ సిరి ఒంటి మీద పెదవుల ప్రయాణం కొనసాగిస్తూనే అన్నాడు. మనం సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి అని సిరి చెప్తుంటే, తప్పదా అన్నాడు. తప్పదు, వెళ్ళాలంది సిరి నవ్వుకుంటూ. హా అని సిరిని వదిలేయగానే లేడి పిల్లలా పారిపోయి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి దూరిపోయింది. సింపుల్గా చీర కట్టుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి సిరి రెడీ అయ్యేసరికి నైట్ వేర్లోనే కొంచెం ఫార్మల్గా ఉండేలాగా రెడీ అయ్యాడు అర్జున్. సాయంత్రం 5:30 అవుతూ ఉండగా బయలుదేరారు ఇద్దరు. వెన్నెల, అన్నయ్య బట్టలు తీసుకెళ్ళుమా, వాడు స్నానం చెయ్యాలంట అని చెప్పి జానకమ్మ సిరితో అనేసరికి హామా సరే అని అంటూ నరేష్ రూమ్లోకి వెళ్ళి ఒక జత బట్టల్ని కవర్లో పెట్టుకొని పక్క వీధికి వెళ్ళారు ఇద్దరు కలిసి. సరిత అమ్మ నాన్న అర్జున్కి సిరికి వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి కాఫీ ఇస్తూ ఉంటే, వద్దు అత్త, ఇందాకే తాగామంది సిరి. ఏం కాదులే, అది మీ ఇంటి కాఫీ, ఇది మా ఇంటి కాఫీ అంది సరిత. ఇద్దరు కాఫీ తాగుతూ వాళ్ళతో మాటలు చెప్తూ ఉంటే కొత్త జంట చిలిపి పనులతో ఊసులతో బిజీగా ఉన్నారు. సిరి వెళ్ళి నరేష్కి డ్రెస్ ఇచ్చి రాగానే ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు. సరిత సిరి మాట్లాడుతూ ఉంటే అర్జున్ నరేష్ మాట్లాడుతున్నారు. వంటింట్లో సరిత అమ్మ ఒక్కటే కష్టపడుతూ ఉంటే సిరి హెల్ప్ చేద్దామని వెళ్తే, వద్దులే వినలమ్మ, వచ్చింది, నువ్వు వెళ్ళి సరితతో మాట్లాడుతూ ఉండు అని పంపించింది. మళ్ళీ హాల్లోకి రాగానే అర్జున్ ఉద్యోగం గురించి సరిత వాళ్ళ నాన్న మాట్లాడుతూ కనిపించాడు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నరేష్ సరిత దగ్గరికి వెళ్ళి కూర్చుంది సిరి. మరో అరగంట గడవగానే గుమగుమల వంట సిద్ధం చేసి అందరికీ హాల్లోనే విస్తరి వేసి వడ్డించారు. సింపుల్గా ఒక కజ్జికాయ, అప్పచ్చి, లడ్డు, అన్నం, వంకాయ కూర, రసం, పెరుగు అన్ని జంటలకు ఒక్కో ఆకులో వడ్డించేసింది సరిత అమ్మ. ముందు సిరి నోరు వెళ్ళబెట్టిన అర్జున్ కామ్గా ఉండేసరికి తను కూడా అర్జున్తో పాటు సైలెంట్గా తింటూ ఉంది. మరో 20 నిమిషాలకి తినడాలు అన్నీ అయిపోయి సిరి అర్జున్ బయలుదేరుతూ ఉంటే, అన్నయ్య అప్పుడే ఎక్కడికి అని అరిచింది సరిత. అర్జున్ వెనక్కి తిరిగి చూసేలోపే, అంటే మళ్ళీ ఎప్పుడో కదా మీరు వచ్చేది, కాసేపు టైం స్పెండ్ చేద్దామని సరదాగా అంది సరిత. సిరి వంక చూస్తే ఆమె కళ్ళల్లో కూడా ఫ్రెండ్తో ఉండాలన్న ఇంటెన్షన్ కనిపిస్తుంటే అక్కడే కూర్చున్నాడు అర్జున్. పక్కనే సిరి కూడా మామూలుగానే ఆటలు ఆడిపించి సరదాగా ఉందామని చుట్టుపక్క తెలిసిన పిల్లలు 10 మంది దాకా వచ్చారు అక్కడికి. ఇంట్లో సురేష్ ఒక్కడుంటాడు కదా సిరి అని అర్జున్ అడుగుతుంటే, అవునండి అంది సిరి. అర్జున్, సురేష్ ఇక్కడికి రా అని కాల్ చేశాడు సురేష్కి. అతను కూడా 5 నిమిషాల్లో అక్కడికి వచ్చి వాలాడు. పిల్లలందరినీ హాల్లోనే వదిలి పెద్దలు బయట వరండాలోకి వెళ్ళిపోయారు. అర్జున్ సిరి కామ్గా కూర్చొనుంటే వాగుడుకాయ అయిన సరిత ఏదైనా సరదాగా ఆడిపించడానికి పూనుకుంది. హాయ్ లవ్ బర్డ్స్ అని వస్తూనే వెంటపడ్డాడు సురేష్. ఫస్ట్ సిరి తమనేమో అనుకొని అర్జున్ వంక చూస్తే అర్జున్ నరేష్ వాళ్ళ వైపు చూడటం చూసి, ఏంటి సురేష్ అన్నయ్య నువ్వు చెప్పేది అని అయోమయంగా అడిగింది సిరి. వీళ్ళేనమ్మా, నీకు తెలియదు కదా, మన పెద్దన్న గారి వివాహం పెద్దలు నిశ్చయించినది కాదు, ప్రేమ వివాహం అని డ్రామాటిక్గా చెప్తూ అడ్డంగా నిలువుగా అన్నని ఫ్రెండ్ని ఇరికించేశాడు సురేష్. కోపంగా నరేష్ వంక చూస్తూ ఉంటే అతను మాత్రం సరిత వంక చూస్తున్నాడు. ఆల్రెడీ మ్యాటర్ లీక్ అయిన అర్జున్ మాత్రం వాళ్ళ సంభాషణ వింటూ చేత్తో సోఫా మీద ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అన్నయ్య అంతేలే,
మీకెవరికి నాకు చెప్పాలనిపించలేదు కదా, నేను అసలు గుర్తుకు లేను కదా. ఇది ఉంది చూడు ఇంకా మోసం చేసింది. అవ్వా నా పక్కన ఉంటూనే ఎంత నడిపించారు అంటూ అర్జున్ పక్కన ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి తన ఫ్లోలో తనుంది. నేనేదో వరుస అవుతుంది కాబట్టి పెళ్లి చేస్తున్నారనుకున్నా కానీ మీరు మాత్రం లవ్ మ్యారేజా అంటూ అలిగినట్టు మొహం పెట్టి అన్నల వంక ఫ్రెండ్ వంక గుర్రుగా చూస్తోంది సిరి. అంటే వెన్నెల అది నీకు చెప్పాలని అనుకున్నా కానీ అని సరిత అంటూ ఉంటే నాకేం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదులే అని ఇంకా కోపంగా చూస్తూ ఉంది. హలో, ఈ విషయం తమరి హస్బెండ్ అయిన మా బావ అర్జున్ గారికి కూడా తెలుసు సిస్టర్ గారు అని సురేష్ అనగాని మీరు కూడానా అర్జున్ గారు అని అన్న మాట మాటని నోట్లోనే ఆపేసింది. అర్జున్ చూసిన చూపులకి. ఏమ్మా మమ్మల్ని అయితే అన్నీ అన్నావు, మరి మీ ఆయన్ని మాత్రం ఏమీ అనడం లేదేంటి అని నరేష్ అంటూ ఉంటే సిరి అన్నయ్య మిమ్మల్ని అని అనేసరికి ఇద్దరు అన్నలు పాకి లేచి పరుగు అందుకున్నారు. సిరి కూడా వాళ్ళ వెంట పడింది. హాల్ మొత్తం సిరిని తిప్పిస్తున్నారు వాళ్ళిద్దరూ. అన్నయ్య ఆగండి అని అంటూ పరిగెత్తుతూ ఉంది సిరి. అర్జున్ సిరిని మన ఇంట్లో ఎప్పుడు నేను ఇలా చూడలేదు, ఎంత ముద్దొస్తున్నావో చూడు, మళ్ళీ నేను రేపటి నుంచి ఆ లోన్లీ ప్లేస్లోనే ఉంచాలి సిరి అనుకుంటూ సిరి జింక పిల్లలా పరిగెడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. నాకు దొరకండి ఇద్దరు, అప్పుడు చెప్తాను మీ పని. నా పక్కనే తిరుగుతున్న నా ఫ్రెండ్ని లవ్ చేసి నాకు చెప్పకుండా దాస్తారా? అసలు మీకు చెల్లుందనుకున్నారా లేక చా అని అంటూ ఏదో ఫ్లోలో వాగేసిన సిరికి అన్నలిద్దరూ పరిగెత్తడం ఆపేసి కోపంగా సిరి వంక చూశారు. చూసారా మిమ్మల్ని ఇద్దరిని పట్టుకున్నాను అంటూ ఇద్దరు చెవులు పట్టుకుంది. అయినా సరే నరేష్ సురేష్ కోపంగా చూస్తుంటే ఏంటి మళ్ళీ నన్నే సీరియస్గా చూస్తున్నారంటూ మళ్ళీ తన ఏమిందో గుర్తొచ్చేసరికి సారీ అన్నయ్య అని అంది సిరి. సారీ కాదు, అలా ఎప్పటికీ మాట్లాడుకు. నిన్ను మోసం చేయాలని కలలో కూడా మేము అనుకోము. ఏదో సర్ప్రైజ్ అవుతామని ఇలా చేశామంతే. కానీ నీ నోటి నుండి ఆ మాట ఎప్పటికీ రానివ్వకు, అర్థమైందా అని అన్నారు ఇద్దరు కూడా. నువ్వంటే మాకు పంచ ప్రాణాలు వెన్నెల అని అంటూ ఇద్దరు అన్నయ్యలు ఎమోషనల్ అయ్యేసరికి సిరికి కూడా ఏడుపు తన్నుకొచ్చేసింది. ఇద్దరిని పట్టుకొని ఏడ్చేసింది సిరి. అక్కడ ఇక ఒక 5 నిమిషాల పాటు బాధ నెలకొంది. అర్జున్ ఏమో ఇద్దరు అన్నల గారాల పట్టి అయిన తన భార్యని చూస్తూ అలాగే ఉన్నాడు. ఇద్దరిని చెరోవైపు చుట్టేసిన సిరికి 2 ఫోటోలు తీసి భద్రపరిచాడు అర్జున్ తన ఫోన్లో. ఓకే ఓకే అయిపోయిందేదో అయిపోయింది, ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ అని సరిత గట్టిగా అరవగాని సిరి ఇద్దరిని వదిలేసి ఈసారి సరిత పని పట్టింది. గట్టిగా చెవుమెలేసి అమ్మ వదినమ్మ ఎంత పని చేశావమ్మా, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంది సిరి. పనిష్మెంటా నాకా ఏంటి అని భయభయంగా అడిగింది సరిత. జీవితాంతం మా ఇంటిని మా అన్నయ్యల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి సరిత చేతిలో నరేష్ చేయి వేసింది సిరి. తప్పకుండా అని సిరిని హక్ చేసుకుని వదిలింది సరిత. అర్జున్ తన మైండ్లో చాలా రన్ అవుతున్నా కూడా వాటిని అలాగే ఉండనిచ్చి కళ్ళతో సిరి ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకాసేపు పిల్లలు అంత్యాక్షరి ఆడుతూ ఇంకొంతమంది డ్యాన్స్ చేస్తూ అలా అలా టైంని గడిపేశారు. 10:30 అలా అవుతున్న సమయంలో ఇంకా మేము బయలుదేరుతామంది సిరి. అర్జున్ అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటే సరే అని గేట్ వరకు కూడా తోడు వచ్చారు వాళ్ళు. లోపలికి వెళ్ళి నరేష్ సరిత రూమ్లో పడుకుంటే సరితకి తోడుగా ఒక అమ్మాయి వేరే రూమ్లో పడుకుంది. సురేష్ అంటే ఎప్పుడో జంప్ అయిపోయాడు. తనకి నిద్ర వస్తూ ఉండడంతో సిరి అర్జున్ చేయి పట్టుకొని వీధిలో అలా ఇద్దరు నడుస్తూ ఇంటి వరకు చేరుకుంది. 6 బయటనే కలత నిద్రలో ఉన్న జానకమ్మ సిరి వాళ్ళు గేట్ తీయడంతో మెలకు వచ్చి వెన్నెల భోజనం చేశారా, ఇంతసేపు అయిందేంటని అడిగింది. అమ్మ తిన్నాము, అందరూ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉండిపోయామని బదులు చెప్పింది. ఓ సరే సరే, చాలా సమయం అయిపోయినట్టుంది, వెళ్ళి పడుకోండి అని చెప్పింది. అర్జున్ రూమ్లోకి వస్తూనే టీషర్ట్ తీసేసి హ్యాంగర్కి తగిలించి సిరి అని పిలిచాడు. ఏంటండి అంది సిరి వెంట్రుకలన్నీ కొప్పుగడుతూ. రేపు మనం బయలుదేరుతున్నాం, అత్తయ్య వాళ్ళకి చెప్పావా అని అడిగాడు అర్జున్. ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయింది సిరి. నిన్నంతా నిశ్చితార్థం హడావిలో చెప్పలేదు అమ్మ వాళ్ళకి, ఇప్పుడు చెప్తే ఏమంటారో, వద్దంటారా? నేను వెళ్ళకపోతే అర్జున్ గారికి కష్టమవుతుంది కదా, అయినా అప్పుడే వెళ్ళిపోవాలా? బహుశా అర్జున్ గారికి లీవ్స్ కూడా అయిపోయినట్టున్నాయి అనుకుంటూ ఇంకా చెప్పలేదండి, రేపు చెప్తాను అని చెప్పి కొన్ని బ్యాంగిల్స్ని తీసేసి మీరు పడుకోండి, నేను మన బట్టలు సర్దుతాను అని అంది సిరి. పక్కన పెట్టిన బ్యాగ్ని అందుకుంటూ అర్జున్ ఒకసారి కబోర్డ్ వైపు చూసి అన్నీ నీట్గా మడత పెట్టడం గమనించి అన్నీ నీట్గానే ఉన్నాయి కదా, మార్నింగ్ జస్ట్ బ్యాగ్లో సర్దేయడమే కదా, నువ్వు ముందు ఇలా రా అని అంటూ సిరిని పిలిచాడు అర్జున్. ఏంటండి అని అంటూ సిరి అర్జున్ దగ్గరికి వెళ్ళగానే అమాంతం సిరిని తన చేతుల్లో బంధించేసి గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. సిరి కూడా ఇంకేం అడ్డు చెప్పలేక మౌనంగా ఉంది. అర్జున్ సిరిని వదిలి 2 చేతులతో తనని ఎత్తుకొని బ్యాక్ డోర్ ఓపెన్ చేసి పెరటి వైపుకు తీసుకెళ్లాడు. ఇటెక్కడికి అర్జున్ గారు అని అంటే
చాలా అంటే చాలా చిన్నగా అడిగింది సిరి. ఉష్ అంటూ సైలెంట్గా సిరికి ఎంతో ఇష్టమైన మల్లెపూల పందిరి దగ్గరికి తీసుకొని వెళ్ళి పక్కన ఉన్న అరుగు మీద తను కూర్చొని ఒళ్ళో సిరిని కూర్చోబెట్టుకొని పక్కన పందిరి కింద రోజా పువ్వులాగా విచ్చుకున్న మల్లె పువ్వుని తీసుకొని స్మెల్ ఆస్వాదిస్తూ ఉన్నాడు. సిరి మాత్రం అర్జున్ చేతులకి తాళలేక కట్లని టపటపలాడిస్తూ ఉంది. అర్ధరాత్రి, పైగా పల్లెటూరు, చల్లని గాలి ఇద్దరు తనువులను తాకుతూ ఉంటే చాలా ఫ్రెష్గా ఆహ్లాదంగా అనిపించింది. గాలి వచ్చినప్పుడు ఊగే మల్లెతీగలు, వాటి నుండి వచ్చే సువాసన అర్జున్ని మైకంలోకి నెట్టేసింది. తనకి ఇష్టమైన చోటు ఇలా అర్జున్ ఒడిలో ఎంతగానో నచ్చేసింది సిరికి ఆ క్షణం. అలా ఒక గంట చల్లని గాలిలో ఉన్నాక అర్జున్ సిరిని వెనక నుండి హత్తుకున్నట్టు చేతులు బిగించి పట్టుకొని మెడ మీద, వీపు మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఒక చేతిని చీర చాటున దాక్కుని ఉన్న నడుము మీద వేస్తూ చిన్నగా ప్రెస్ చేస్తూ అర్జున్ ఊపిరిలో తేడాని గమనించిన సిరి అర్జున్ గారు అని అంది వణికే గొంతుతో. కథ కొనసాగుతుంది. మరి సిరి ఇక్కడ ఇంత సంతోషంగా ఉంది. మళ్ళీ పాపం రేపటి నుంచి తను ఒక్కతే ఒంటరిగా ఉండాలి. ఆ లంకంత కొంపలో అర్జున్ డ్యూటీ అంటూ వెళ్ళిపోతాడు కాబట్టి సిరి ఒక్కతే ఉంటుంది. మరి సిరి అర్జున్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వాళ్ళిద్దరు విడిపోతారా, కలిసి ఉంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.